ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సృజించినటువంటి ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించి ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది విస్తరించారు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ప్రతి కుటుంబాలు భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని దేవుని యొక్క ఆశ ఉన్నది, కోరిక ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎవడు నా యందు నిలిచునను నేను ఎవరి యందు నిలిచునను వాడు బహుగా ఫలించు. ఇలా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుని సహాయాన్ని మనం కోరుకున్నట్లయితే దేవుడు మన కుటుంబాలని బహుగా ఫలించి అభివృద్ధి పొంది ఆయన విస్తరింపు చేస్తాడు. కృప, పరిశుద్ధాత్మ అనుగ్రహం దేవుడు ఈ కాలం మన కుటుంబాలకు సదా అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఆనాడు ఆదామును ఆశీర్వదించినట్లుగా ఆయన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నీ వాగ్దానం భూమి మీద మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసి ఆ విధంగా ఉదయకాలం వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డను దీవించండి. ఉదయకాలం ప్రభువా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి తండ్రి. నీ పరలోకపు ఆశీర్వాదం చేత బిడ్డలైన వారందరినీ దీవించండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.